రాజమండ్రి నగరాన్ని అన్ని రంగాల్లో సమగ్ర అభివృద్ధి చేస్తామని రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గ టీడీపీ జనసేన బీజేపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. 48వ వార్డులో ఇంటింటికి తిరుగుతూ మేనిఫెస్టోను వివరించారు. రాజమండ్రి 48వ వార్డు దుర్గానగర్లో ఎమ్మెల్యే అభ్యర్థి ఆదిరెడ్డి శ్రీనివాస్ ఇంటింటికి తిరిగి ప్రచారం చేశారు. భారీ జనసంద్రోహంతో బయలుదేరి ఇంటింటికి వెళ్లి ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరించారు. త్వరలో జరగనున్న ఎన్నికల్లో సైకిల్ గుర్తుపై ఓట్లు వేసి తనను ఎమ్మెల్యేగా, కమలం గుర్తుపై ఓట్లు వేసి దగ్గుబాటి పురంధరేశ్ని ఎంపీగా గెలిపించాలని కోరారు. మరోమారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి జగన్ ముఖ్యమంత్రి అయితే రాష్ట్రంలో ప్రజలకు మనశ్శాంతి ఉండదన్నారు. పరోక్ష మార్గంలో దోచుకో దాచుకో అనే నినాదంతో పాలన సాగించిన జగన్ మళ్లీ ముఖ్యమంత్రి అయితే ప్రత్యక్ష దోపిడీకి పూనుకుంటారన్నారు. ప్రజా సంక్షేమ పాలన కూటమి అధికారంతోనే సాధ్యమన్నారు. ప్రజలకు సంక్షేమ పథకాలు పూర్తి స్థాయిలో అందాలంటే తమ కూటమితోనే సాధ్యమని పేర్కొన్నారు. రాజమండ్రి ప్రాచీన నగరం రాజమండ్రిని టూరిజం హబ్గా తీర్చిదిద్దామన్నారు. నేరాల నియంత్రణకు ప్రత్యేక రక్షణ ఏర్పాట్లు చేస్తామని, క్రీడాకారుల కోసం మల్టీపర్పస్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ నిర్మాణం పూర్తి చేస్తామని వివరాలు వెల్లడించారు. చంద్రుడు శంఖం పూరించనే రాముని తీరు శ్రీరాముని తీరు అచల్ సమరం చేద్దామంటూ సైన్యం కదిలొచ్చనే హనుమంతుల తీరు ఇది ఆంధ్రుల పోరు ఒక యుద్ధం పుట్టింది సీమాంధ్రుల కోసం ఈ రాక్షస పాలననే చేస్తాము రాగంతం మీ కత్తులకు నెత్తులను వంచదు మా పౌరుషం దుమ్ 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 తాం దుంకాడుతాం దుమ్ములేస్తుంటే పసుపు చెండెగరేస్తాం దుమ్ 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 కోసిన కత్తులు లేవా సాక్ష్యం విలవిలలాడుతూ పోయింది రమా ప్రాణం నేలన తడిసిన నెత్తుర తిలకం దిద్దా ఎవడొస్తడ రండిర ఇక మేం అస్సలు తగ్గం మీ రౌడి జానికి మో పౌరుషానికి మొదలైనద యుద్ధం గెలుపెవడద చూద్దాం ఓహో దుమ్ 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 తాం దుంకాడుతాం దుమ్ములేస్తుంటే పసుపు చెండెగరేస్తాం దుమ్ 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 తాం దుంకాడుతాం జనతో చంద్రన్న గెలుపును చూస్తాం అంబేద్కర్ ఎవరు దళిత ద్రోహని అంటే వేలెత్తి చూపుతున్నాడు నీ ప్యాలెసు వైపే ఆడబిడ్డల న్యాయాలను చూడలేకనే కొండ దిగర కనక దుర్గమ్మ ఉగ్ర రూపమే కులగచ్చి కొడుకులా మతమే విడిచేలా అమ్మోరే పలికేక పెట్ట వీర వనితలా దుమ్ 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 తాం దుంకాడుతాం దుమ్ములేస్తుంటే పసుపు చెండెగరేస్తాం దుమ్ 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 తాం దుంకాడుతాం జనతో చంద్రన్న గెలుపును చూస్తాం రైతు కన్నీళ్లతో తడుస్తున్నది కథ పొలము యాడున్నదయ్యను గట్టిన పోలావరము గడప గడప పెరుగుతున్నదిగా గంజాయి వనము పేద ప్రాణం తీస్తున్నది నీ మద్యపానము నీ దొంగ పాలన పొంద పెట్టగా ప్రతి ఆంధ్రుడు కదిలిండు నిన్ను తరిమి కొట్టగా దుమ్ 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 తాం దుంకాడుతాం దుమ్ములేస్తుంటే పసుపు చెండెగరేస్తాం దుమ్ 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 తాం దుంకాడుతాం జనతో చంద్రన్న గెలుపును చూస్తాం టిప్పిరి టిప్పిరి టిప్పటి పా టిప్పిరి 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 హో టిప్పిరి టిప్పిరి టిప్పటి పా బల 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 హో ఇంద్రుడై రాధిరా ఏనాడు నీ పరిపాలన మాకు వరం నీ వల్లే రాష్ట్రపు సంక్షేమం సత్యం నిత్యం సఫలం
జనగణ మంగళదాయకుడా ఘనమగు చరితల నాయకుడా పలుతరములు మము పరిపాలించర స్వామికుడా నవయుగ మేధో సైనికుడా సమయము తెలియని సేవకుడా యువన వ్యాంధ్రకు ప్రగతిని చూపర సాధకుడా వైతాళికుడా ప్రతి ఇల్లు నిన్నే నిన్నే పిలిచింది ప్రతి గడప నీకే స్వాగతమంటోంది ప్రతి మనసు నువ్వే గెలవాలంటోంది పెద్ద కొడుకు నీవై తోడున్నావు చాలు జరుగుతుంది మాకు మేలు మేలు ఇంటి పెద్ద నీవై నిలిచి ఉంటే చాలు విరిసి పోవ రాష్ట్రమంతటా శాంతి క్రాంతి సంతోషాలు నాయకుడా నాయకుడా మళ్ళీ నువ్వే రావాలి నవ్యాంధ్ర పాలకుడై నువ్వే గెలవాలి నాయకుడా నాయకుడా మా తోడై నువ్వుండాలి మేమంతా నీ వెంటే ముందడుగెయ్యాలి ప్రతి ఊరు నీ పరిపాలన కోరింది ఓ ప్రతి వాడ నీకే మద్దతు పలికింది విధిలేక ఏ నిధిలేక విడిగా కదిలిన రాష్ట్రాన్ని శూన్యం నుంచి సౌభాగ్యానికి నువ్వే మార్చావు మా ఆత్మ గౌరవ గీతికవై మా జాతి పౌరుష దీపికవై నవ్యాంధ్ర జనతా సారథివై నడిచావు నడిపావు మా బంగారు భవితనువై మా రానున్న చరితనువై మా ప్రియతమ నేతనువై పిలిచావు గెలిచావు సగమున ఆగిన ఉన్నతి కోసం ఆంధ్రుల కల అమరావతి కోసం ఓలవరం సాకారము చేయగా పొంగిపోతా ఉంది ఆవేదన ఉండదండి పాదించగరే పటిదారికి దీపము నీవై రాష్ట్రము నేలగరావా రావా నాయకుడా నాయకుడా మళ్ళీ నువ్వే రావాలి నవ్యాంధ్ర పాలకుడై నువ్వే గెలవాలి నాయకుడా నాయకుడా మా తోడై నువ్వుండాలి మేమంతా నీ వెంటే ముందడుగెయ్యాలి ప్రజలు గాని కండెర్ర చేస్తే మీ ఊర్లోనే మీకు పుట్టుగతులుండవు. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోండి. తెలుగుదేశం పార్టీ లేకుండా చేస్తాడంట. నిన్ను పుట్టించిన దేవుడు వల్ల కూడా కాదు. కబద్దార్ జాగ్రత్తగా ఉండమని హెచ్చరిస్తున్నా. నిలబడ్డడురా భయపెట్టిన చల్ బ్రతికున్నడురా ఆడబిడ్డలని నిందించినరు కార్యకర్తలని వేధించినరు ఓర్చుకొని ఓర్చుకొని కట్టలనే తెంచుకొని చూసుకొని దూసుకొని గర్జించి దూకినడు చల్ ఓహో చూలు విప్పి దూకినది ఎల్లో సింహము దడుసుకొని ఉరుకుతది రౌడీ సంఘము జై జై చంద్రన్న జై 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 నిన్న పేదవడన్న ముందడుగై ఓరమి సమ్మెని పెట్టినది తెలుగుదేశము తల రాత మార్చుకుంటది ఆంధ్ర రాష్ట్రము జై జై చంద్రన్న జై 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 నిన్న పేదవడన్న ముందడుగై
పసుపు జెండ మోసే కార్యకర్త ప్రాణముండదా? ఇది బిక్కు బిక్కుమంటూ బతికే ఆంధ్ర రాష్ట్రమా? రాబందులేలుతున్న రౌడీల రాజ్యమా? శిలపలక మీద పేరు మార్చితే తెలుగు గుండెలున్న చరిత మారదే. కడుపు నింపే క్యాంటీన్లు కూల్చితే నిరుపేద కడుపు కన్న మందదే. దౌర్జన్యమైన ఈ పాలన ఓర్చుకొని ఓర్చుకొని కట్టలనే తెంచుకొని చూసుకొని దూసుకొని గర్జించి దూకినడు ఓహో చూలు విప్పి దూకినది ఎల్లో సింహమో, దడుసుకొని ఉరుకుతది రౌడీ సంఘమో. జై జై చంద్రన్న జై జై జై, నిన్న పేదవడన్న ముందడుగై ఓరమి సమ్మెలి పెట్టినది తెలుగుదేశమో. తల రాత మార్చుకుంటది ఆంధ్ర రాష్ట్రమో. జై జై చంద్రన్న జై జై జై, నిన్న పేదవడన్న ముందడుగై. న్యాయమైన కేసు పెడితే నిలవలేదుగా, మేఘమట్టు నిలిచి సూర్యుడునే గెలవలేదుగా. న్యాయమైన తీర్పుని మీరిన్నరు కదా, రేపు తూర్పు నముదయించేది చంద్రుడే కదా. పసుపు రాసుకుంటది ప్రతి గడప, పండగొస్తది ప్రతి ఇంటి నొదలక. కళ్ళ చూస్తదిలే మీ కను పాప, కనికరిస్తాం ప్రతిపక్షం అనక. దౌర్జన్యమైన ఈ పాలన ఓర్చుకొని ఓర్చుకొని కట్టలనే తెంచుకొని చూసుకొని దూసుకొని గర్జించి దూకినడు చల్ ఓహో చూలు విప్పి దూకినది ఎల్లో సింహమో, దడుసుకొని ఉరుకుతది రౌడీ సంఘమో. జై జై చంద్రన్న జై జై జై, నిన్న పేదవడన్న ముందడుగై ఓరమి సమ్మెని పెట్టినది తెలుగుదేశమో. తల రాత మార్చుకుంటది ఆంధ్ర రాష్ట్రమో. జై జై చంద్రన్న జై జై జై, నిన్న పేదవడన్న ముందడుగై. సహనం గల్లా చంద్రుడు శంఖం పూరించనే రాముని తీరు శ్రీరాముని తీరు. అచల్ సమరం చేద్దామంటూ సైన్యం కదిలొచ్చనే హనుమంతుల తీరు. ఇది ఆంధ్రుల పోరు, ఒక యుద్ధం పుట్టింది సీమాంధ్రుల కోసం. ఈ రాక్షస పాలననే చేస్తాము రాగంతం, మీ కత్తులకు నెత్తులను వంచదు మా పౌరుషం. దుమ్ 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 తాం దుంకాడుతాం, దుమ్ములేస్తుంటే పసుపు చెండెగరేస్తాం. దుమ్ 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 తాం దుంకాడుతాం, జనగర్జనతో చంద్రన్న గెలుపును చూస్తాం. గొంతులు కోసిన కత్తులు లేవా సాక్ష్యం, విలవిలలాడుతూ పోయింది రమా ప్రాణం. నేలన తడిసిన నెత్తుర తిలకం దిద్దా, ఎవడొస్తడ రండిర ఇక మేం అస్సలు తగ్గం. మీ రౌడి జానికి మో పౌరుషానికి మొదలైనద యుద్ధం, గెలుపెవడద చూద్దాం. ఓహో దుమ్ 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 తాం దుంకాడుతాం, దుమ్ములేస్తుంటే పసుపు చెండెగరేస్తాం. దుమ్ 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 తాం దుంకాడుతాం, జనగర్జనతో చంద్రన్న గెలుపును చూస్తాం. అంబేద్కర్ ఎవరు దళిత ద్రోహని అంటే వేలెత్తి చూపుతున్నడు నీ ప్యాలెసు వైపే. ఆడబిడ్డల న్యాయాలను చూడలేకనే కొండ దిగర కనక దుర్గమ్మ ఉగ్ర రూపమే. కులగచ్చి కొడుకులా మతమే విడిచేలా అమ్మోరే పలికేక పెట్ట వీర వనితలా. దుమ్ 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 తాం దుంకాడుతాం, దుమ్ములేస్తుంటే పసుపు చెండెగరేస్తాం. దుమ్ 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 తాం దుంకాడుతాం. రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గ టీడీపీ జనసేన బీజేపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి ఆదిరెడ్డి శ్రీనివాస్ 48వ వార్డు దుర్గానగర్లో ఇంటింటికి ప్రచారం నిర్వహించారు.
పేదలను ధనికులుగా చేయడమే తమ కూటమి ప్రధాన అజెండాగా పెట్టుకుందని రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గ టీడీపీ జనసేన బీజేపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. స్థానిక 48వ డివిజన్లో టీడీపీ నాయకులు కానేటి ప్రభుదాసు, కానేటి కృపామణి, అజ్జరపు రమేష్ తదితరుల ఆధ్వర్యంలో ఇంటింటికి వెళ్లి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ముందుగా అమ్మవారి ఆలయంలో ఆదిరెడ్డి శ్రీనివాస్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అక్కడి నుంచి భారీ జనసంద్రోహంతో బయలుదేరి ఇంటింటికి వెళ్లి ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరించి త్వరలో జరగనున్న ఎన్నికలలో సైకిల్ గుర్తుపై ఓట్లు వేసి తన్ను ఎమ్మెల్యేగా, కమలం గుర్తుపై ఓట్లు వేసి దగ్గుబాటి పురంధేశ్వరిని ఎంపీగా గెలిపించాలని కోరారు. నేరాల నియంత్రణకు ప్రత్యేక రక్షణ ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. క్రీడాకారుల కోసం మల్టీపర్పస్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ నిర్మాణం పూర్తి చేస్తామన్నారు. నిరుద్యోగ యువత కోసం ఉపాధి అవకాశాలు వచ్చేలా కృషి చేస్తామన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో వైసీపీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, రానున్న ఎన్నికల్లో ప్రజలు ఓటు అనే ఆయుధంతో వైసీపీకి బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, మాజీ కార్పొరేటర్లు, అభిమానులు, అధిక సంఖ్యలో మహిళలు, యువకులు పాల్గొన్నారు. సహనం గల్లా చంద్రుడు శంఖం పూరించనే రాముని తీరు, శ్రీరాముని తీరు. అచల్ సమరం చేద్దామంటూ సైన్యం కదిలొచ్చనే హనుమంతుల తీరు. ఇది ఆంధ్రుల పోరు, ఒక యుద్ధం పుట్టింది సీమాంధ్రుల కోసం. ఈ రాక్షస పాలననే చేస్తాము రాగంతం. మీ కత్తులకు నెత్తులను వంచదు మా పౌరుషం. దుమ్ 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 తాం దుంకాడుతాం, దుమ్ములేస్తుంటే పసుపు చెండెగరేస్తాం. దుమ్ 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 తాం దుంకాడుతాం, జనగర్జనతో చంద్రన్న గెలుపును చూస్తాం. గొంతులు కోసిన కత్తులు లేవా సాక్ష్యం, విలవిలలాడుతూ పోయింది రమా ప్రాణం. నేలన తడిసిన నెత్తుర తిలకం దిద్దా, ఎవడొస్తడ రండిర ఇక మేం అస్సలు తగ్గం. మీ రౌడిజానికి మో పౌరుషానికి మొదలైనద యుద్ధం, గెలుపెవడద చూద్దాం. ఓహో దుమ్ 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 తాం దుంకాడుతాం, దుమ్ములేస్తుంటే పసుపు చెండెగరేస్తాం. దుమ్ 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 తాం దుంకాడుతాం, జనగర్జనతో చంద్రన్న గెలుపును చూస్తాం. అంబేద్కర్ ఎవరు దళిత ద్రోహని అంటే వేలెత్తి చూపుతున్నాడు నీ ప్యాలెసు వైపే. ఆడబిడ్డల న్యాయాలను చూడలేకనే కొండ దిగర కనక దుర్గమ్మ ఉగ్ర రూపమే. కులగచ్చి కొడుకులా మతమే విడిచేలా అమ్మోరే పలికేక పెట్ట వీర వనితలా. దుమ్ 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 తాం దుంకాడుతాం, దుమ్ములేస్తుంటే పసుపు చెండెగరేస్తాం. దుమ్ 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 తాం దుంకాడుతాం, జనగర్జనతో చంద్రన్న గెలుపును చూస్తాం. రైతు కన్నీళ్లత తడుస్తున్నది కథ పొలము, యాడున్నదయ్యను గట్టిన పోలావరము. గడప గడప పెరుగుతున్నదిగా గంజాయి వనము, పేద ప్రాణం తీస్తున్నది నీ మద్యపానము. నీ దొంగ పాలన ఎహ పొంద పెట్టగా ప్రతి ఆంధ్రుడు కదిలిండు నిన్ను తరిమి కొట్టగా. చల్ దుమ్ 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 తాం దుంకాడుతాం, దుమ్ములేస్తుంటే పసుపు చెండెగరేస్తాం. దుమ్ 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 తాం దుంకాడుతాం, జనగర్జనతో చంద్రన్న గెలుపును చూస్తాం. టిప్పిరి టిప్పిరి టిప్పటి పా టిప్పిరి 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 హో టిప్పిరి టిప్పిరి టిప్పటి. సహనం గల్లా చంద్రుడు శంఖం పూరించనే రాముని తీరు, శ్రీరాముని తీరు. అచల్ సమరం చేద్దామంటూ సైన్యం కదిలొచ్చనే హనుమంతుల తీరు. ఇది ఆంధ్రుల పోరు, ఒక యుద్ధం పుట్టింది సీమాంధ్రుల కోసం. ఈ రాక్షస పాలన
పసుపు చెండెగరేస్తాం దుమ్ 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 తాం దుంకాడుతాం జనగర్జనతో చంద్రన్న గెలుపును చూస్తాం గొంతులు కోసిన కత్తులు లేవా సాక్ష్యం విలవిలలాడుతూ పోయింది రమా ప్రాణం నేలన తడిసిన నెత్తుర తిలకం దిద్దా ఎవడొస్తడ రండి రైగ మేం అస్సలు తగ్గం మీ రౌడి జానికి మో పౌరుషానికి మొదలైనద యుద్ధం గెలుపెవడద చూద్దాం ఓహో దుమ్ 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 తాం దుంకాడుతాం దుమ్ములేస్తుంటే పసుపు చెండెగరేస్తాం దుమ్ 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 తాం దుంకాడుతాం జనగర్జనతో చంద్రన్న గెలుపును చూస్తాం 28వ వార్డులో ఇంటింటికి ప్రచారం చేయడం జరుగుతూ ఉంది. మేనిఫెస్టోను కూడా ప్రజల్లోకి తీసుకెళ్తా ఉన్నాం. ఒక పక్కన సూపర్ 6 ఏదైతే తల్లికి వందనం, ఆడబిడ్డకి నిధి కింద, అలాగే 3 గ్యాస్ సిలిండర్లు, ఉచిత బస్సు ప్రయాణం, అలాగే ప్రతి ఇంటికి నీటి సరఫరా, పేదవారిని ధనికుల కింద చేసే ప్రణాళిక, ఈ 6 అంశాలు సూపర్ 6 తోటి రాష్ట్ర ప్రభుత్వం మా రాష్ట్ర పార్టీ నుంచి వచ్చిన కార్యక్రమాన్ని తీసుకెళ్లడంతో పాటు ఓ పక్కన మా నియోజకవర్గ మేనిఫెస్టో ఆరోగ్యకరమైన రాజమహేంద్రవరం, టూరిజంను అభివృద్ధి చేయడం, తద్వారా ఉద్యోగ అవకాశాలు కల్పించడం, యువతకి ఉద్యోగ ఉపాధి కల్పించడం, స్త్రీలకి రక్షణ కల్పించడం, అలాగే ఇక్కడ ఏదైతే దీర్ఘకాలికంగా కొన్ని సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలన్నీ తీర్చేందుకు ఉచిత ఇసుక పాలసీ తీసుకురావడం వల్ల ఈ భవన కార్మిక వ్యవస్థ ఏదైతే ఉందో అది అభివృద్ధి చెందడం, నిర్మాణ రంగం అభివృద్ధి చెందడం, ఉపాధి కల్పన అనేది జరగడం జరుగుతుంది. దాని ద్వారా రాబడి కూడా, ట్యాక్సెస్ కూడా మనకి పెరగడం అవకాశం ఉంటుంది. అలాగే ఉచిత ఇసుక పాలసీతో పాటు పెరిగిన పన్నులు తగ్గించడం, చెత్త పన్నుని తీసివేయడం, అలాగే ఇంటి పన్ను, ఇలాగ అనేకమైన పన్నులు భారాలు మోపుతూ ఉంది ప్రభుత్వం. అవన్నీ తగ్గించే కార్యక్రమం కూడా చేస్తూ ఉన్నాం, ప్రజల్లోకి తీసుకెళ్తా ఉన్నాం. అలాగే యువతకి క్రీడా ప్రాంగణాలను కూడా మన తాలూకు మేనిఫెస్టోలో కూడా పొందపరచడం జరిగింది. ఇవన్నీ ఏ విధంగా అమలు చేయబోతా ఉన్నాం అన్నది ప్రజలకి చెప్పడం, ప్రజలు దాన్ని స్వాగతించడం, ప్రజలు కొన్ని సూచనలు ఇవ్వడం, ఈ యొక్క మేనిఫెస్టోని చూసి అమలు చేయండి, ఇవే మేము కోరుకుంటున్నామని చెప్పి మాతోటి వాళ్ళు చర్చించి అన్నీ కూడా మేము చూసినట్లయితే ప్రజలైతే ఈ ప్రభుత్వం మీద తీవ్రమైన అసంతృప్తితో ఉన్నారు. సంక్షేమం తీసుకుంటున్న వాళ్ళలో కూడా తీవ్రమైన అసంతృప్తి ఉంది. కారణం, నువ్వు సంక్షేమం ఇవ్వాలి కానీ సంక్షేమం పేరుతో రూపాయి ఇచ్చి 100 రూపాయలు లాగేస్తూ ఉన్నావు. 100 రూపాయలు లాగేస్తూ ఉంటే ప్రజలు చాలా ఇబ్బందులు పడతా ఉన్నారు. నువ్వు చేత్తో సంక్షేమం ఇస్తూ ఇంకో చేత్తో బలంగా లాగేస్తూ ఉన్నావు దాన్ని. అది ప్రజలు అర్థం చేసుకోవడానికి 4.5 సంవత్సరాలు పట్టింది. అలాగే దొంగ హామీ పత్రాలు, స్థలం ఉండదు, ఎక్కడుందో చూపించరు, అన్ని పొలాలే, కానీ మీకు ఇళ్ల పత్రాలు ఇచ్చేసాం, మాకు ఓటు వేయాలి అంటారు. ఈ 4.5 సంవత్సరాలుగా రాని శ్రద్ధ, వాళ్ళపైన బాధ్యత, లేని ప్రేమ ఇప్పుడు వచ్చేస్తూ ఉంది, పొంగి పొరలుతూ ఉంది వాళ్ళపైన ప్రేమ. అదే ప్రేమతో ఎందుకు టిట్కో ఇల్లు మీరు ఇవ్వలేకపోయారు? వైసీపీ వాళ్ళని అడుగుతా ఉన్నాం, అదే ప్రేమతో మీరు టిట్కో ఇల్లులు ఎందుకు ఇవ్వలేకపోయారు? టిట్కో ఇల్లులు, గృహప్రవేశానికి సిద్ధంగా ఉన్న ఇల్లులు ఇప్పుడు దాకా మీరు ఇవ్వలా. అవన్నీ చేయని వాళ్ళు ఈరోజు మీరు హామీ పత్రాలు ఇస్తే ఎలా జనాలు నమ్ముతారని మీరు అనుకుంటా ఉన్నారు? నాలుగు గీసుకోవడం తప్ప దేనికి పనికిరాదని ప్రజలే చెప్తా ఉన్నారు. ఈ హామీ పత్రాల పట్ల మేము హామీ ఇస్తూ ఉన్నాం. ఆ హామీ పత్రాలు ఏదైతే సక్రమంగా లేదో వాటిని సక్రమంగా చేసి రేపటి రోజున కేంద్రం ఒక సహకారంతో వాటిలో ఇల్లు నిర్మాణం చేసి ఇచ్చే బాధ్యత మాదని స్పష్టమైన హామీ ఇచ్చాం. ఆ హామీ కట్టుబడి ఉన్నాం. ఏదేమైనా ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, మార్పు రావాలి, మార్పు తెచ్చుకోవాల్సిన బాధ్యత అందరిపైన ఉంది. ఇదే తెలుగుదేశం, బీజేపీ, జనసేన యొక్క ఎన్నికలు కాదు. ఇది ప్రజాస్వామ్యం కోసం అందరూ కూడా ఈ యొక్క ఎన్నికల్లో భాగస్వాములు అవ్వాలి. గెలుపు కోసం అందరూ కూడా తెలుగుదేశం, బీజేపీ, జనసేనకి సహకరించాల్సిన పరిస్థితులు కనబడతా ఉన్నాయి. తప్పకుండా సహకరించండి, ఆదరించండి. మీకు హామీ ఇస్తా ఉన్నాం, మీకు అందుబాటులో ఉంటాం.
ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్న వ్యక్తి మీకు అందుబాటులో ఉంటాడు, మీ సమస్యలు తీరుస్తాడు, చెప్పినయే చేస్తాడు. నోటుకొచ్చిన హామీలు అయితే మేము ఇవ్వం. ట్విన్ సిటీస్ అనో లేకపోతే ఊర్లో ఔటర్ రింగ్ రోడ్లనో 24 గంటల నీటి సరఫరానో ఇలాంటి పిచ్చ హామీలు అయితే మేము ఇవ్వం. ఏదైతే చెప్తాం అదే చేస్తాం, ఏదైతే చేయగలమో అదే చెప్తాం, అవే చెప్పాం చేస్తాం. రాజమండ్రి కంబాల్ చెరువులో వాకర్స్తో మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు మాట్లాడారు. రానున్న ఎన్నికల్లో కూటమి అభ్యర్థి ఆదిరెడ్డి వాసుని అఖండ మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. రాజమండ్రిలో తెలుగుదేశం పార్టీ ఎన్నికల ప్రచారాన్ని వేగవంతం చేసింది. టీడీపీ నేతలు జనంలోకి తీసుకుపోతున్నారు. జనసమర్థంగా ఉన్న ప్రాంతాల్లో ఓ పథకం ప్రకారం ప్రచారాన్ని కొత్త పుంతలు తొక్కిస్తున్నారు. స్వయంగా మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు రంగంలోకి దిగారు. ఎమ్మెల్యేగా ఆదిరెడ్డి వాసుని గెలిపించాలని విజ్ఞప్తి చేస్తూ ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశారు. కంబాల్ చెరువు పార్కులో మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు వాకర్స్తో సమావేశమయ్యారు. కూటమి తరపున ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు పాల్గొన్నారు. ప్రజలు గాని కండెర్ర చేస్తే మీ ఊర్లోనే మీకు పుట్టుగతులుండవు. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోండి. తెలుగుదేశం పార్టీ లేకుండా చేస్తాడంట. నిన్ను పుట్టించిన దేవుడు వల్ల కూడా కాదు. కబద్దార్, జాగ్రత్తగా ఉండమని హెచ్చరిస్తున్నా. నిలబడ్డడురా భయపెట్టిన చల్ బ్రతికున్నడురా. ఆడబిడ్డలని నిందించినరు, కార్యకర్తలని వేధించినరు. ఓర్చుకొని ఓర్చుకొని కట్టలనే తెంచుకొని చూసుకొని దూసుకొని గర్జించి దూకినడు చల్. ఓహో చూలు విప్పి దూకినది ఎల్లో సింహము, దడుసుకొని ఉరుకుతది రౌడీ సంఘము. జై జై చంద్రన్న జై జై జై, నిన్న పేదవడన్న ముందడుగై. ఓరమి సమ్మెలి పెట్టినది తెలుగుదేశము, తలరాత మార్చుకుంటది ఆంధ్ర రాష్ట్రము. జై జై చంద్రన్న జై జై జై, నిన్న పేదవడన్న ముందడుగై. జెండా ఇంటి మీద కడితే పథకం ఉండదా? పసుపు జెండా మోసే కార్యకర్త ప్రాణముండదా? ఇది బిక్కు బిక్కుమంటూ బతికే ఆంధ్ర రాష్ట్రమా? రాబందులేలుతున్న రౌడీల రాజ్యమా? శిలపలక మీద పేరు మార్చితే తెలుగు గుండెలున్న చరిత మారదే. కడుపు నింపే క్యాంటీన్లు కూల్చితే నిరుపేద కడుపు కన్న మందదే. దౌర్జన్యమైన ఈ పాలన ఓర్చుకొని ఓర్చుకొని కట్టలనే తెంచుకొని చూసుకొని దూసుకొని గర్జించి దూకినడు ఫల్. ఓహో చూలు విప్పి దూకినది ఎల్లో సింహము, దడుసుకొని ఉరుకుతది రౌడీ సంఘము. జై జై చంద్రన్న జై జై జై, నిన్న పేదవడన్న ముందడుగై. ఓరమి సమ్మెని పెట్టినది తెలుగుదేశము, తలరాత మార్చుకుంటది ఆంధ్ర రాష్ట్రము. జై జై చంద్రన్న జై జై జై, నిన్న పేదవడన్న ముందడుగై. న్యాయమైన కేసు పెడితే నిలవలేదుగా, మేఘమట్టు నిలిచి సూర్యుడునే గెలవలేదుగా. న్యాయమైన తీర్పుని మీరిన్నరు కదా, రేపు తూర్పున ఉదయించేది చంద్రుడే కదా. పసుపు రాసుకుంటది ప్రతి గడప, పండగొస్తది ప్రతి ఇంటి నొదలక. కళ్ళ చూస్తదిలే మీ కను పాప, కనికరిస్తాం ప్రతిపక్షం అనక. దౌర్జన్యమైన ఈ పాలన ఓర్చుకొని ఓర్చుకొని కట్టలనే తెంచుకొని చూసుకొని దూసుకొని గర్జించి దూకినడు చల్. ఓహో చూలు విప్పి దూకినది ఎల్లో సింహము, దడుసుకొని ఉరుకుతది రౌడీ సంఘము. జై జై చంద్రన్న జై జై జై, నిన్న పేదవడన్న ముందడుగై. ఓరమి సమ్మెని పెట్టినది తెలుగుదేశము,
వల్లే ఈ రాష్ట్రపు సంక్షేమం సత్యం నిత్యం సఫలం జనగణ మంగళ గాయకుడా ఘనమగు చరితల నాయకుడా పలుతరములు మము పరిపాలించర స్వామికుడా నవయుగ మేధో సైనికుడా సమయము తెలియని సేవకుడా యువ నవ్యాంధ్రకు ప్రగతిని చూపర సాధకుడా వైతాళికుడా ప్రతి ఇల్లు నిన్నే నిన్నే పిలిచింది ప్రతి గడప నీకే స్వాగతమంటోంది ప్రతి మనసు నువ్వే గెలవాలంటోంది పెద్ద కొడుకు నీవై తోడున్నావు చాలు జరుగుతుంది మాకు మేలు మేలు ఇంటి పెద్ద నీవై నిలిచి ఉంటే చాలు విలిసి పోవ రాష్ట్రమంతటా శాంతి క్రాంతి సంతోషాలు నాయకుడా నాయకుడా మళ్ళీ నువ్వే రావాలి నవ్యాంధ్ర పాలకుడై నువ్వే గెలవాలి నాయకుడా నాయకుడా మా తోడై నువ్వుండాలి మేమంతా నీ వెంటే ముందడుగెయ్యాలి ప్రతి ఊరు నీ పరిపాలన కోరింది ఓ ప్రతి వాడ నీకే మద్దతు పలికింది విధి లేక ఏ నిధి లేక విడిగా కదిలిన రాష్ట్రాన్ని శూన్యం నుంచి సౌభాగ్యానికి నువ్వే మార్చావు మా ఆత్మ గౌరవ గీతికవై మా జాతి పౌరుష దీపికవై నవ్యాంధ్ర జనతా సారథివై నడిచావు నడిపావు మా బంగారు భవితనువై మా రానున్న చరితనువై మా ప్రియతమ నేతనువై పిలిచావు గెలిచావు సగమున